ప్రస్తుతం మనం బీసీసీఎల్ నగర అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తున్న వ్యక్తి వంగట రమణమూర్తితో మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు కనుక ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిపాలన, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ముందుగా అందరికీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని వర్గాల వారికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సకల సిరి సంపదలతో అన్ని వర్గాల వారు సుభిక్షంగా ఉండాలని ఈ నూతన సంవత్సరం నుంచి అందరి వర్గాలు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక పోతే ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 5 ఏళ్ళకి మరి కొద్దిగా దగ్గరలో ఉన్నారు, 2 నెలల ఖాళీలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ వర్గం కూడాను సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారనడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ఉద్యోగులకు జాబులు లేవు, నిరుద్యోగ ఉపాధి మార్గాలు లేవు. అలాగే కాకపోతే ఇండస్ట్రీలు, ఇప్పుడు మన పోలవరం ప్రాజెక్టు కానీ చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఉండేటప్పటికి 70-75% వరకు పూర్తి చేయగలిశారు. అలాగే మనకి అమరావతి రాజధానిని కూడా ఈరోజు ఆయన పురిటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దాన్ని 80% వరకు కూడాను ఆయన పూర్తి చేశారు. ఆయనను ఉండి కొద్ది గొప్పగా ఉన్నాడు. అలాగనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ ఉండాలనే అన్న నినాదంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడాను చెంటు స్థలం కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు, 8 లక్షల రూపాయల వరకు, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో చేశారు కార్యక్రమము. అది ప్రతి ఒక్కరికి ఇల్లు కూడాను చాలా ఎత్తుగా అసలు కాకుండా వచ్చేసరికి ఇంచుమించు ఎక్కువగానే కట్టిపించారు గుండా లక్ష్మీదేవి గారు. ఆ రోజు ప్రతి ఒక్కరు పెట్టిన అప్లికేషన్కి ఎవరికి లేదనుకుంటా ఇవ్వడం జరిగింది. అవి కూడా మొన్నటి వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది 4 ఏళ్ళ తర్వాత పూర్తి అయిన తర్వాతే అంత చేశారు ఆ ఇల్లు కూడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ వేరు, ఈయన విజన్ వేరు అనుకుంటున్నాం మేము జనరల్గా. ఎందుకంటే పేద ప్రజల సంక్షేమం కొరకే, రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకే విజన్తో ముందుకు పోయే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజులో హైటెక్ సిటీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, హార్డ్వేర్ కానివ్వండి, ఏ రంగాన్ని చూసినా ఆంధ్ర రాష్ట్రం గర్వించదగ్గ వ్యక్తి ఎవరెవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏంటంటే స్టేట్ లెవెల్లో మొత్తం కూడాను మన తయారు చేశారు ఆంధ్ర మనిషికి మ్యాన్ పవర్ని. ఎందుకంటే అన్ని దేశాలకి ఉపయోగపడే వ్యక్తులు తయారు చేయాలి, అలాంటి వనరులు మన దగ్గర సమకూర్చుకోవాలి, అలాంటి యువతను తయారు చేయాలని ప్రతి ఒక్క యువతని కూడా ఆయన సంకల్పంతోనే ఈరోజు ఉద్యోగ మార్గాలు ఉండాలి. ఏ యువత కూడా చదివిన తర్వాత ఖాళీగా ఉండకూడదు. ప్రపంచ నలుమూలలో కూడాను ఏ మూలకి వెళ్ళినా బ్రతికే శక్తి తెలుగోడుకు ఉండాలి. ఆ తెలుగోడు సత్తా ఏంటో చూపించాలని సంకల్పం చూశారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూస్తే ఎటువంటి కూడాను ఆదాయాలు విపరీతం ఉన్నప్పటికీ కూడాను, ఎందుకంటే ఇసుక నుంచి వస్తున్నాయి, అలాగే మద్యం నుంచి వస్తున్నాయి, ఇలాగ రకరకాల ఆదాయాల వనరులు ఉన్నప్పటికీ కూడాను అభివృద్ధి నోచుకోకుండా ఇక్కడ ఉంది. ఎక్కడ కానీ రోడ్లు వేసే పరిస్థితి తక్కువ, అవి కూడా కనిపించట్లేదు. అలాగే పోలవరం పూర్తి చేయలేకపోయారు, అలాగే రాజధాని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఏర్పడి 10 ఇయర్స్ అయిపోతుంది, మ్యాక్సిమం 10 ఇయర్స్కి 1 సంవత్సరం 6 మాసాలు తగ్గులో ఉంది. ఈ 10 ఇయర్స్లో కూడా రాజధాని ఏర్పాటు చేసుకుంటే రేపటి పిల్లలు, భావితరాల వారికి ఉద్యోగం అంటే సరే నీ రాష్ట్రం ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేదు, నీ రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం ఆంధ్ర ఉన్నామంటే తెలంగాణ చెప్తారు తప్ప తెలుగు రాష్ట్రం అనేసరికి అమరావతిని చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. అంటే రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఉద్యోగాలాగా, ఉపాధులాగా, కాంపిటీషన్ ఎగ్జామ్లు వస్తే రాజధాని ఎక్కడంది రాసుకోలేని పరిస్థితిలో యువత ఉంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ బాబే కావాలి. బాబు వస్తే ఉద్యోగ మార్గాలు కానివ్వండి, ఉపాధి మార్గాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి మెరుగుపడుతుందనే ఆకాంక్షతోనే ప్రతి ఒక్క యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, లేబర్కి పనులు దొరుకుతాయని ఆశతోనే ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూలీలు దొరకట్లేదు. కూలీలకి ఏంటంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు ఇలాంటి ప్రభుత్వం వద్దు, ఇక సాగనంపదాం, నెక్స్ట్ చంద్రబాబు నాయుడే కావాలని ముక్త కంఠంతో ప్రతి ఒక్క వర్గం వారు కోరుకుంటున్నారు. అంటే గతంలో చూసుకుంటే గతంలో టీడీపీ హయాంలో జరిగిన చాలా వరకు కూడాను హామీలన్నీ నెరవేర్చలేకపోవడం వల్లనే ప్రజలు వచ్చాం ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టారని అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిన హామీలు కంపల్సరీగా 80% వరకు పూర్తి చేయగలిశారు. ఉన్న 20% అంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే ఆ 20%లో ఉన్న కానీ 100%లో కూడా ఆయన 80% చేసిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇక్కడే కాదండి, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా బాబు అంటే ఒక మార్క్ అండి. ఈరోజు మనం గుర్తించదగ్గ, గర్వించదగ్గ వ్యక్తి ఎవరో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు. అలాంటి విజన్ ఉన్న నాయకుడు. ఆయనకి భగవంతుడు మరొక 20 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలుగానే ఆయనకి
దీనికి 20,000 అవకాశం ఇస్తే శుభ్రంగా చేయగలిస్తే డెఫినెట్ సక్సెస్ అవుతారు. ఈసారి మాత్రం తెలుగుదేశానికి జనసేన పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఏది ఏమైనా సరే వీళ్ళు వస్తేనే బాబు వస్తే కానీ మాకు భవిష్యత్తు లేదు అనే పరిస్థితి వచ్చిందండి. అవన్నీ ఉత్తి మాటలే తప్ప మేము మా వరకు చేయగలిసినవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి, గుండా లక్ష్మీదేవి గారి నియోజకవర్గం వచ్చాను కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాను మా జిల్లా నాయకులు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ రోజు వరకు ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఉన్నా సరే మా జిల్లా నాయకులు అందరూ మొత్తం టోటల్ చాలా వరకు చాలా కష్టపడి వాళ్ళు అనుకున్న లక్ష్యాలు చేకూర్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేయగలిసారని మీకు ఈ సభాముఖం తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు వైసీపీ చూసుకుంటే రేపు రానున్న 2024 ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మీరు ఎన్ని సీట్లను గెలిచే అవకాశాలు ఉన్నాయి? మేము మ్యాక్సిమం 150 నుంచి 160 సీట్ల వరకు గెలుస్తామండి జనసేన సహకారంతో. ఎందుకంటే ఈరోజు పొత్తులో ఉన్నాం కాబట్టి 150 నుంచి 160 వరకు గెలిచే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు గతంలో అలా ఎలా అయితే కలగన్నారో ఆ కళలు ఇప్పుడేనండి. వాళ్ళు 2 డిజిటల్స్ మ్యాక్సిమం 25 డిజిటల్కే ఉంటాయి తప్ప అందుకే ఒక ఎంపీ స్థానాలు 2-3 ఉంటాయి. కానీ మాకు ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉందండి. ప్రజలు మమ్మల్ని నమ్మారండి, ప్రజలు విశ్వసిస్తున్నారండి. ఈరోజు చంద్రబాబు పథకాలు అంటే విపరీతం, మహిళలకి ఆదరణ పథకం కానివ్వండి, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ప్రతి మహిళకి 18,000 చెప్పుకున్న సంవత్సరానికి నెలకి 1,500 చెప్పుకున్న సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు అందే విధంగా ప్రణాళికలు రచించారు. అలాగే ప్రతి బిడ్డకి కూడాను వాళ్ళ ప్రభుత్వంలో ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది బిడ్డలకున్నా ఇస్తామని బాబు గారు చెప్పడం జరుగుతుంది. ప్రతి బిడ్డకి కూడా అడుగుతున్నారు. మంచినీటి సౌకర్యం కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటున్నారు. ఈరోజు బీసీలకి పట్టం కట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అండి. బీసీలకు కొండంత ధైర్యం బీసీలకు ఇచ్చేదే తెలుగుదేశం ప్రభుత్వం అండి. అన్ని వర్గాల వారికి సంక్షేమం కోరుకునేదే తెలుగుదేశం ప్రభుత్వం. అందుకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఆంధ్ర ప్రజలకి అపారమైన విశ్వాసం ఉంది. రేపు రాబోది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు ముక్తకంఠంగా చెప్తున్నాం. 160 సీట్లు డెఫినెట్లీ సాధించి తీరుతామని మేము ముక్తకంఠం చెప్తున్నాం. మా జిల్లాలో మొత్తం సీట్లు ఎమ్మెల్యేలని కైవసం చేసుకుంటాం. ఎంపీ 2 లక్షల సీట్లు మెజార్టీ వరకు మేము సంపాదిస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా విడిపోయి తెలంగాణ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆదాయ వనరులు అనేవి చాలా వరకు రాష్ట్రానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సరైన నాయకుడనే ఒక దేంతో ప్రజలు ఆయన్ని సీఎంగా ఎన్నిక చేసుకున్న తర్వాత 2019లో ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఉచిత బస్ ప్రయాణం కానీ లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడాను పెన్షన్ల విషయంలో కానీ ఇలా రకరకాలుగా పథకాలన్నవి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పెట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని ప్రజలేమైనా హర్షిస్తారని మీరు భావిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం మీరు పథకాలు అంటారు, రాష్ట్ర ఆదాయం మాత్రం కొరత లేదండి. ఎందుకంటే ఇసుక ద్వారానే కానివ్వండి, మద్యం ద్వారా కానివ్వండి, తర్వాత ఈ గ్రానైట్ ద్వారానే కానివ్వండి, కంకరం మట్టి, ఈ మట్టి ద్వారా కానీ ప్రతి దాని మీద కూడాను ట్యాక్స్ రూపంలో వచ్చిన ఆదాయాలు విపరీతంగా ఉన్నాయండి. ఆదాయాలు తక్కువ లేవు, ఆదాయ వనరులు ఉన్నాయి. ఇకపోతే బాబు వస్తే ప్రతి ఒక్కరికి భరోసా ఏంటంటే ఆయన వస్తే ఇండస్ట్రీస్ వస్తాయండి. గతంలో ఆయన తెచ్చిన ఇండస్ట్రీస్ కూడా లేకుండా పారిపోయి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ప్రతి ఇండస్ట్రీ వచ్చే ఏర్పాటు ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఆయన ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఓ ప్లానింగ్లో విజన్తో ఉన్నాడు. నిరుద్యోగ సమస్య అరికట్టాలి. ఏదైనా ఉద్యోగ మార్గం కానివ్వండి, ఉపాధి మార్గం కానివ్వండి, ఏ రంగాన్ని కానివ్వండి ఆయన అరికట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే ఇక్కడ పుష్కలమైన ఆర్థిక వనరులు ఉన్నాయండి. ఎందుకంటే మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, సముద్రం 190 కిలోమీటర్లు ఉందండి. దాన్ని సరిగ్గా వినియోగించుకొని ఒక పార్కులా తయారు చేయగలిస్తే ఆ ఆదాయాల వనరులు చాలండి. మనకి ఈరోజు విదేశాల టూర్లు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి ఉంటుందండి. వాళ్ళని ఆకర్షించే శక్తి తీసుకురావాలండి. అలాంటి వనరులు సమకూర్చేదే విజన్ ఉన్న నేతే నారా చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి నేతని మా రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కానీ మాకు భవిష్యత్తు లేదు అని యువత ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. అలాగే సాఫ్ట్వేర్ కానివ్వండి, ఆయన ఉన్నన్నాళ్ళు హైదరాబాద్ని ఎలా చేశారో ఆయనకి ఇక్కడ మళ్ళీ 15 ఏళ్ళు ఇవ్వండి అవకాశం ఇస్తే హైదరాబాద్ని మించిపోయేలా ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచేలా ఆయన కృషి చేస్తారు. ఆ విధంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఒక విజన్ నేతని మనం ఇక్కడ స్టేట్లో చెప్పక్కర్లేదండి. ప్రపంచ దేశాలు కూడా ఆయన్ని గుర్తిస్తాయి, ఆయన్ని గౌరవిస్తాయి. అలాగే స్టేట్లో కాకుండా దేశంలో కూడా నలుమూలంటే బాబు అంటే ఒక అంబాసిడర్ అండి స్టేట్కి. ఆయన అలాంటి నేత మాకు దొరకడం నిజంగా అదృష్టవంతులనే మేము ఫీల్ అవుతున్నామండి. ప్రస్తుతం చూసుకుంటే వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈ 2024 ఎన్నికల్లో
అవకాశాన్ని కల్పించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా వరకు వ్యతిరేకత అయితే వైసీపీ ప్రభుత్వం మీద, ఆ వైసీపీ నాయకుల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున చూసుకుంటే ఎక్కడ కూడాను సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మ్యాక్సిమం మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇకపోతే ఇక్కడనండి మాకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి అపార నమ్మకం అండి. ప్రతిపక్షం అయిపోయినప్పటి నుంచి కూడా అన్న వాళ్ళు ఈరోజు గెలవలేదు అనుకున్న దగ్గర ఈనాటి వరకు కూడాను ప్రజల్లో ఉన్నారండి. నిరంతరం ప్రజలు సేవ చేస్తున్నారండి. ఈ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జి కానివ్వండి, ఎమ్మెల్యేలు కావాలండి, మంత్రులు కావాలండి, మాజీ మంత్రులు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారండి. వీళ్ళందరికీ టికెట్ ఇవ్వడానికి కూడా కారణం జనాలు వాళ్ళని మళ్ళీ కోరుకుంటున్నారండి. ఆ నేతలు అయితే మేము విజయంతో ముందుకు వెళ్ళగలుస్తాం, మాకు ఉపయోగపడతారు వాళ్ళు, అలాంటి వాళ్ళు మా స్టేట్ కానీ, మా జిల్లా కానీ, మా రాష్ట్రం కానీ, గ్రామం కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి బాగుపడుతుంది, బాగు చేస్తారని విజయంతో ముందుకెళ్తున్నారండి. ఇప్పుడున్న పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు కానీ టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంటండి? వాళ్ళు జనాల్లో పలసలు ఏం చేతనే, వీళ్ళు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఏం చేతనే కదా ఇవ్వలేకపోతున్నారు. గెలుస్తారంటే గెలుపు కూరలకు ఏ పార్టీ ఇస్తుంది, అది వాళ్ళ సమస్య తప్ప మనకు సమస్య ఏం కాదు ఇది. అందుకు మేము మాత్రం మా టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారని మేము భావిస్తున్నాం, కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మీరు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు. కంటిన్యూగా ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అదే పార్టీలో కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యగా ఒకవైపు వర్గపోరు అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రజల్లో కూడా ఉంది. దీన్ని ఎలా తిప్పుకొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ మాకేంటంటే వర్గపోరు మేము అనుకోవటం లేదండి. జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి పార్టీ అన్నాక. ఎందుకంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్న తర్వాతే వాళ్ళందరికీ చిన్న చిన్న ఒకరి మాట ఒకరి నప్పని పరిస్థితి ఉంటుంది. ఇది వసదైన కుటుంబంలో తెలుగుదేశం కుటుంబం 2 లక్షల పై దగ్గర ఓటర్స్ ఉన్న దీని కుటుంబంలో ఏదో చిన్న చిన్న ఉంటాయి తప్ప అది ఏది వర్గం అనుకోవడం అది కరెక్ట్ కాదండి. రేపు టికెట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే లక్ష్మీదేవి గారికి సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే గుండా లక్ష్మీదేవి గారు పక్కా టికెట్ అని కన్ఫర్మ్ అండి. అది 600 మారే పరిస్థితి లేదు. వాళ్ళు కూడాను గౌరవించి ఆ స్థాయి తీసుకెళ్తారు. లక్ష్మీదేవి గారు కూడాను ఆవిడకి వాళ్ళు యాంటీ కాదు, ఈరోజు తిరగొచ్చు. వాళ్ళు కూడా పార్టీకే కష్టపడుతున్నారు తప్ప వేరేగా కష్టపడడం లేదు. కాబట్టి ఆ ఆలోచన కానీ లక్ష్మీదేవి గారికి లేదు, మాకు లేదు, అధినేతకి లేదు. రేపు రాబోయే టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అన్నట్లంటే గుండా లక్ష్మీదేవి గారికి ఈరోజు ఇస్తారు కాబట్టి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి ఈ స్క్రోరింగ్స్ గార్డెన్ చూస్తుంటే ఎన్ని దగ్గర కావడం 600 ఆవిడకి ఇస్తారు. కాబట్టి ఆవిడ చేసిన సేవ అలాంటిది. ఎందుకంటే నిరంతరం ఈ నియోజకవర్గంలో గుండకు ఫ్యామిలీకి ఒక మార్క్ అండి. మాజీ మంత్రిగా గుండా అప్పలసున్నారుగా ఎన్నో సేవ చేశారండి. 40 ఏళ్ళుగా గుండా కుటుంబం ఇక్కడను ఈ నియోజకవర్గంలో సేవ అందించారండి. ఆ సేవలు గుర్తుగా ప్రతి జనాలు కూడా వాళ్ళు గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ మాలో ఉన్నది చిన్న చిన్న సమస్యలు అండి, అవి పెద్ద సమస్యలు ఏం కాదు. పార్టీ టికెట్ వచ్చాక అన్ని సమస్యలు పోతాయి. వారికి ఇంకా మేము సంస్థానం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారండి. ఆ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది కావాలనుకుంటే ఈరోజు ఎమ్మెల్యే గారికి వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళకి ఉన్నత స్థానం తీసుకురావడానికి కూడా కృషి జరుగుతుందండి. 2024 ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఓట్లతో వారు గెలిచే అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇది మేము చెప్పడానికి ఏంటంటే ఈసారి మాత్రం అండి గుండా లక్ష్మీదేవి గారు 50 పైచిలుకలు అండి, 50,000 పైచిలుకలు ఓటర్స్తో గెలుస్తారండి నిజంగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుండా లక్ష్మీదేవి గారు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారండి, నీరాజనం జనపడుతున్నారండి. ఆవిడ ప్రతి గ్రామం తెల్లవారు లేసింది మొదలు రాత్రి 10 వరకు కూడాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి గడపను ఆవిడ గడప తొక్కని గడపంటూ లేదండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రేమగా పిలిపించుకున్న తల్లి ఎవరైనా ఉన్నారంటే గుండా లక్ష్మీదేవి గారు. అమ్మ అని పిలిపించుకునే తల్లి అండి ఎవరి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు గతంలో జయలలితకి అమ్మ అని పిలిచేవారండి. ఈ శ్రీకాకుళంకి అమ్మ అని అన్నపూర్ణ తల్లిగా వచ్చే వాళ్ళకి ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా అన్నపూర్ణగా ఆదిలక్ష్మిగా ఆవిడ అన్నం వడ్డిస్తారు స్వయంగా. ఈ రోజు కూడాను ఆవిడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడాను అలాంటి వ్యక్తి అండి. నలుగురు కలివిడిగా నవ్వుతూ ఉండే వ్యక్తి అండి. ప్రతి ఒక్కరిని కలుపుకునే వ్యక్తి అండి ఆవిడ, కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి ఆవిడికి బ్రహ్మరథం పడతారండి శ్రీకాకుళం నియోజకవర్గం. అందుకు ఆవిడ కంపల్సరిగా 50,000 పైచీలకు మెజార్టీ సంపాదిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు ముక్త కంఠంతో గుండా లక్ష్మీదేవి పేరును మాత్రమే స్మరిస్తున్నారు అని మీకు తెలియజేసి ఉన్నాం. ఇప్పుడు జనసేన మీతో పొత్తు కలిసి ఉంది. ఈ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు?
మేము మాత్రం జనసేన పార్టీ వాళ్ళకి మొత్తం పూర్తిగా విశ్వసిస్తున్నామండి. ఎందుకంటే మా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమాన సంఘాల వాళ్ళు కానీ, అభిమానులు కానివ్వండి, జనసేన వాళ్ళు మా పార్టీకి ఎప్పుడైతే మద్దతు అన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన అనేసరికి వాళ్ళకు ఒక పార్టీ కావాలి, ఈ రెండు పార్టీల్లో కలిస్తే మనం విజృంభించవచ్చు, మా నాయకుడికి ఒక హోదా వస్తుంది, ఒక పేరు వస్తుంది, మాకు గౌరవం దొక్కుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. నిజంగా జనసేన సైనికులకు కానివ్వండి, అలాగే జనసేన నాయకులకు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, ఎవరికైనా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మాకు సహకారాలు అందిస్తున్నారండి. ఇది మనం ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో అయితే మంచి విజన్ ఉన్న ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని రానున్న 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠిస్తారనేసి ఉంగట రమణ గారు మాటల్లోనే మనకు చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా గుండా లక్ష్మీదేవికి సీటు వస్తుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. 50,000 పైచిలుకు మెజార్టీని మేము ఆమెకి అందించి చంద్రబాబు నాయుడికి ఓ గిఫ్ట్ రూపంలో ఇవ్వనున్నట్లు కూడా ఆయన మాటల్లోనే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ సాయితో రమేష్, శ్రీకాకుళం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.